సో హలో గైస్, ఈ రోజు సండే ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంతమందికి అందరూ కలిపి గొర్రె బిడ్డల్లాగా ఒక గొర్రె ఎటు వెళ్తే మిగిలిన 100 గొర్రెలు వెనకట్లా అటువైపు వెళ్ళిపోతాయి అంటారు చూసారా. సో అలాగే ఎవరో ఒక పేరు చెప్తే ఇంకా సంజన 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 అని ఏదో ఆవిడ దొరికింది కదా, శనివారం నాగార్జున గారు ఒక 20-30 నిమిషాలు ఆవిడ్ని తిట్టారు కదా, ఆవిడదే తప్పు అన్నట్టు మాట్లాడారు కదా, ఆవిడ తప్పు దొరికింది వేసేద్దాం చూసేద్దాం అని చెప్పి ఏంటిది అందరూ కలిసి టార్గెట్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. మీ ఎంతమందికి అలాగ వచ్చింది జెన్యూన్గా కింద కామెంట్ చేయండి. వీడియోని ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నేను చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి తప్ప వీడియో చేయను, అది మీకు తెలుసు. సో ప్లీజ్ వీడియో లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళే ముందు తనుజ గురించి ఒక విషయం చెప్పాలి భయ్య. తనుజ గారు ఏంటంటే, అరే ఏంట్రా నువ్వు తనుజను వదలవా అని అనకండి దయచేసి. నాకే ఎందుకు భయ్యా మైండ్లో ఎలాంటి ఆలోచనలు వస్తే నాకు తెలియగలుగుతుందని మీ చేతి డబ్బులు కాయడానికి. కాకపోతే ఈరోజు తనుజని నామినేషన్ నుంచి సేవ్ చేసినప్పుడు ఆవిడ సేవింగ్ ప్రాసెస్ ఏంటి, కేక్లో నుంచి ఆ స్ట్రిప్ ఇలా తీస్తే గ్రీన్ ఆర్ రెడ్ వస్తుంది, గ్రీన్ వస్తే సేఫ్. సో ఆవిడ గ్రీన్ వచ్చింది, నాగార్జున గారు తనుజ యు ఆర్ సేఫ్ అంటారు. సేఫ్ అయిపోయిన తర్వాత ఆవిడ థ్యాంక్ యూ ఫ్యామిలీ, థ్యాంక్ యూ లవ్, థ్యాంక్ యూ ఆల్ అంతే. ఈ థ్యాంక్ యూ ఫ్యామిలీ అన్న పదం ప్రతి వీక్ చెప్తున్నారు, ఓకే ఫ్యామిలీ అంటే ఇష్టం అనుకుందాం. థ్యాంక్ యూ ఆడియన్స్ అని ఎందుకు నాకు చెప్పట్లేదు అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది భయ్య. మీకు వచ్చిందో రాలేదు నాకు తెలియదు, కానీ నాకైతే మాత్రం అది అనిపించింది. సో అనిపించింది చెప్పకుండా ఉండలేను, నా కర్మ కొద్ది నా మనసులోకి వస్తాయి ఇలాంటివన్నీ. మీరు అందరి చేత డబ్బులు కాయడానికి కాకపోతే. సో నాకైతే ఆవిడ థ్యాంక్ యూ ఆడియన్స్ అని చెప్పకపోతే నాకు నచ్చలేదు భయ్య. ఆవిడే కాదు, ఆ ప్లేస్లో ఎవరున్న ఆడియన్స్కి థ్యాంక్ యూ చెప్పకపోతే మాత్రం నాకు అంత నచ్చదు. ప్రీవియస్ సీజన్స్లో కూడా ఎవరైనా నాకు థ్యాంక్ యూ ఆడియన్స్ అని చెప్పకపోతే నేను ఖచ్చితంగా పాయింట్ రైజ్ చేస్తాను. నా ఫస్ట్ నుంచి నన్ను ఫాలో అయితే తెలుస్తుంది. సో నాకైతే ఈరోజు ఆవిడ అలా చెప్పకపోవడం నాకు అస్సలు నచ్చలేదు, నాకు ఎందుకో తీసుకోలేకపోతున్నాను. సో అందుకే ఆ కెమెరా ఆన్ చేసి చెప్పకుండా ఉండలేకపోతున్నాను అని మీకు చెప్తున్నాను. సో మీరేమంటారు ఈ పాయింట్ మీద, నన్ను వేసుకుంటారా? సమస్య లేదు, తిట్టండి, మరి ఇంకేం చేస్తాం, నేను రెడీగా ఉన్నాను. డైరెక్ట్గా ఇంకా మన ఎపిసోడ్ గురించి వస్తే, ఎపిసోడ్ కన్నా ముందు రేపు సోమవారం నామినేషన్స్ గురించి మీకు చెప్తాను భయ్య. ఎవరెవరు నామినేషన్స్లో ఉన్నారు, ఎవరెవరు నామినేషన్స్లో లేరు, ఏం జరగబోతుంది, అసలు రేపటి నుంచి చాలా 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 భారీ మార్పు అయితే జరగబోతుంది. ఆ మార్పు ఏంటి అని మాట్లాడదాం. అన్నట్టు మీ అందరికి ఒక విషయం అడగడం మర్చిపోయాను. ఇందాక తనుజ గారి గురించి ఆ పాయింట్ చెప్పాను కదా, ఆ పాయింట్ కానీ నేను కరెక్ట్గానే చెప్పానని మీకు కూడా అనిపించిన వాళ్ళకి మాత్రమే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, చూస్తాను. ఓహో ఇంతమందికి నా అలాగే అనిపించిందా, అయితే థ్యాంక్ యూ అని అనిపిస్తుంది అనమాట. ప్లీజ్ లైక్ చేయండి, నాకు తెలుస్తుంది. సో ఇంకా నామినేషన్స్లో ఉన్నది అందరూ ఉన్నారు, కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ తప్ప. ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్ ప్రకారం అయితే కళ్యాణ్, ఇమాన్యుల్ తప్ప మిగిలిన వాళ్ళందరూ నామినేషన్స్లో ఉన్నారు. ఇమాన్యుల్ని మరి ఎందుకు నామినేట్ చేయలేదు, ఎందుకు అసలు ఆ నామినేషన్స్లో లేదు అన్నది ముందు మనకు తెలుస్తుంది. అండ్ ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తాను, మిగిలిన అప్డేట్స్ కింద ఫాలో అయిపోండి, లింక్ ఇస్తాను. అండ్ కళ్యాణ్ అండ్ మీకు తెలుసు క్యాప్టెన్ అయ్యాడు, క్యాప్టెన్ కాబట్టి నామినేషన్ నుంచి సేఫ్. కళ్యాణ్ నామినేషన్ నుంచి సేఫ్ అవ్వడం ఏమో కానీ అవన్నీ పక్కన పెడితే కళ్యాణ్కి ఈ వారం పెద్ద హోల్ అనమాట పడబోతుంది. ఏంట్రా అంటే తనూజ గారు అఫ్ కోర్స్ నామినేషన్లో ఉన్నారు, కళ్యాణ్ లేడు. గట్టిగా టాప్ 1కి పోటీ పడుతుంది ఎవరు, తనుజ అండ్ కళ్యాణ్. సో ఇప్పుడు కళ్యాణ్ నామినేషన్లో లేడు కాబట్టి అందరూ తనుజకి గుద్దుతూనే ఉంటారు. ఆవిడ ఓటింగ్కి అలవాటు పడుతూనే ఉన్నారు జనాలు ఫస్ట్ వీక్ నుంచి. ఈ వారం ఇంకా బాగా అలవాటు పడతారు, కళ్యాణ్ మిస్. సో కళ్యాణ్ ఓటింగ్కి చాలా దెబ్బ పడే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంట్రా అంటే ఇమాన్యుల్ ఓటింగ్ మారే అవకాశం ఉంటుంది. సంజన గారు ఓటింగ్ కూడా చాలా 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 మారే అవకాశం ఉంటుంది. ఆవిడ టాప్లోకి అయితే రాబోతున్నారు, టాప్ 3 టాప్ 4 అయితే ఆవిడ కన్ఫామ్ అని చెప్పి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేస్తున్నారు. సంజన గారు మాట్లాడిన దాంట్లో తప్పు లేదు, మాకు సంజన గారు నచ్చారు, సంజన గారు ప్రతి మాట ఏదైతే మాట్లాడారో అది మాకు నచ్చింది అని చెప్పి చాలా మంది నాకు కామెంట్ చేస్తున్నారు. సో నిన్న శనివారం ఎపిసోడ్ తర్వాత చాలా మందికి సంజన గారు కనెక్ట్ అయ్యారనమాట. ఇంకేమై మంచిదే, పండగ చేసుకోండి. మీ ఎంతమందికి సంజన గారు నచ్చారు, ఎంతమంది సంజన గారికి ఓటేయడానికి రెడీగా ఉన్నారు కింద కామెంట్ చేసి చెప్పండి, నేను కూడా చూసి తెలుసుకుంటాను. సో తనుజకి ప్లస్, సంజన గారికి ప్లస్, ఇమాన్యుల్కి ప్లస్సే. ఇక్కడ మైనస్ అండ్ పెద్ద బిగ్ హోల్ ఎవరికంటే కళ్యాణ్కి అనమాట. అది నెక్స్ట్ తెలుస్తుంది ఏం జరగబోతుంది ఏంటనేది. సో డైరెక్ట్గా ఈరోజు ఎపిసోడ్ గురించి వద్దాం. అసలు ఈరోజు ఎపిసోడ్లో హౌస్ మేట్స్కి బుర్ర బుద్ధి ఏమైనా ఉందా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది భయ్య. ఏంట్రా అంటే ఫ్యామిలీ ట్రీ అని ఒకటి పెట్టారు. ఆ తుప్పాస్ గేమ్లు అన్నీ పక్కన పెట్టండి, అది అన్ని చిన్నపిల్ల ఆటలు. ఫ్యామిలీ ట్రీ అని ఒకటి పెట్టారు, అందరు ఫోటోలు ఉంటాయి ఆ ట్రీకి. ఇక్కడ మీరు ఈ హౌస్లో ఎవరు ఉండకూడదు అనుకుంటున్నారు, వాళ్ళ ఫోటో తీసి డస్ట్బిన్లో పడేయండి అని చెప్పి నాగార్జున గారు అడుగుతారు భయ్య. సో ఇవి రాసుకోవాలి, ఎందుకంటే ఇవి గుర్తుంచుకోవడానికి నేనే రోబోని కాదు. సో నాకైతే ఇది రాసుకోవాలి, నేను ఎంత పోటుగండైనా రాసి తప్పదు. ఒక్క నిమిషం, రాసుకున్నాను. కమన్. బర్నీ గారు సంజన గారిని ఫోటో తీసి కింద డస్ట్బిన్లో పడేశారు.
డస్ట్బిన్లో పడిసి హౌస్ హార్మోనీ ప్రకారం గేమ్స్ ఇప్పటి వరకు ఇన్ని వీక్స్ జరిగిన గేమ్స్ ప్రకారం గేమ్స్ ఆడిన దీన్ని బట్టి నేను సంజన గారిని అనుకుంటున్నాను. సారీ సంజన గారు, నో హార్ట్ ఫీలింగ్స్, సారీ సంజన. ఈ సారీ సంజన గారు, సారీ దివ్య గారు, సారీ తనుజ గారు, ఇవన్నీ సారీలు బటర్ ఇప్పుడైనా ఆపాలి. ఎందుకంటే ఈ 3వ వారం ఇంకా 3 వారాలు వచ్చిన తర్వాత కూడా ఇంకా సారీలు ఇవన్నీ ఎందుకు, చెప్పాలనుకుంటే చెప్పడమే. సో సంజన గారిని అయితే భరణి గారు పెట్టారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే భయ్యా, నిన్నే కాదు భయ్యా, వీళ్ళందరూ అసలు భరణి గారు, తనుజ, రీతు వీళ్ళు కూర్చొని ఏం మాట్లాడుకున్నారు నిన్న. ఇమాన్యుయల్ కూర్చొని సంజన గారిని బయటకు పంపొద్దు, సారీ చెప్పించేసి ఉంచేద్దాం, పర్లేదు, సంజన గారిని బయటకు పంపొద్దు అని చెప్పి వీళ్ళే అని ఇప్పుడు బయటకు వెళ్ళిపోవడానికి ఎవరున్నారో చెప్పండి అని అంటే మళ్ళీ సంజన గారిని పెట్టడం ఏంటి? ఈ సేఫ్ గేమ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ప్యూర్ సేఫ్ గేమ్. ఎందుకు చెప్పనా సేఫ్ గేమ్? ఏం లేదు భయ్యా, శనివారం నిన్న నాగార్జున గారు కరెక్ట్గా చెప్పాలంటే ఒక 20-30 నిమిషాలు సంజన గారు టాపిక్కే పట్టుకున్నారు. సంజన గారినే నిలదీశారు. సంజన గారిని నిలబెట్టి సంజన గారిది తప్పు, సంజన గారు గేట్లు ఓపెన్ చేసి గెట్ అవుట్ అని అనడం, ఇదంతా పెద్ద సీన్ క్రియేట్ చేశారు. కాబట్టి వీళ్ళందరూ మైండ్లోకి చివరికి మన కొడుకు సంజన గారి కొడుకైనా ఇమాన్యుల్ కూడా మైండ్లో ఒకటి ఫిక్స్ అయింది. ఏంటంటే రీతుని అంత మాట అన్నారు కదా నామినేషన్స్లో, సో రీతుని ఆ మాట అనడం, క్యారెక్టర్ అసాసినేట్ చేయడం, సంజన గారు బయట బ్యాడ్ అయిపోయారు, నాగార్జున గారు గట్టిగా ఇచ్చేస్తున్నారంటే బయట బ్యాడ్ అయిపోయి ఉంటారు అని చెప్పి సేఫ్ గేమ్. అంటే నిన్నే కదా తప్పు దొరికారు, వేసేద్దాం, సింపుల్గా వేసేద్దాం అంతే. ఏం లేదు, మిగిలిన వాళ్ళ మీద వేసారు అనుకోండి, ఇప్పుడు ఎవరికి ఎలాంటి ఓటింగ్ ఉందో తెలియదు, వాళ్ళతో గొడవలు గట్ట అయ్యాయి అనుకోండి, అనవసరంగా వీళ్ళకి పెద్ద బొక్క పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సింపుల్గా నిన్నే నాగార్జున గారు డిస్కస్ చేసిన ఆ పాయింట్ బట్టి సంజన గారిని పడిశారు. ఏం లేదు అంతే. తర్వాత సంజన గారిని పిలిస్తే సంజన గారు ఏమో రీతుని పెట్టారు. అఫ్ కోర్స్ ఇందులో తప్పు ఏమీ లేదు, ఆవిడికి ఈవిడికి పడట్లేదు కాబట్టి రీతుని పెట్టడంలో తప్పు లేదు. ఆవిడ ఏం చెప్పారు, లాస్ట్ 3 వీక్స్ నుంచి నాతో ఫైట్ చేయాలని చూస్తుంది సార్, నాకు రెచ్చగొడుతుంది అని చెప్పి ఈవిడ చెప్పిన రీజన్ అయితే ఏదైతే ఉందో అది కరెక్టే, అందులో డౌటే లేదు. ఈవిడ సంజన గారు ఖచ్చితంగా రీతు ఫోటోయే పెట్టాలి డస్ట్బిన్లో, అందులో తప్పు లేదు, ఎందుకంటే ఆవిడకి ఈవిడికి పడట్లేదు కాబట్టి. ఇప్పుడు రీతుని పిలిచినప్పుడు రీతు ఎవరు ఫోటో పెట్టింది? దివ్య ఫోటో పెట్టింది. ఇదే ఎక్కడ ఘోరం రా నాయన. నాకు అసలు అర్థం కాని విషయం ఏంటంటే, రీతుని క్యారెక్టర్ అసాసినేట్ చేసింది సంజన గారు, పెద్ద ఇష్యూ అయ్యింది ఈ వీకు సంజన గారితోని. అలాగే నిన్న కూడా నేను అనకూడదు డెడ్ ఫాదర్, చచ్చిపోయిన తండ్రి అని చెప్పి అవసరం లేకపోయినా సందర్భం లేకపోయినా సరే ఆ మాట అనడం నాగార్జున గారి దగ్గర సంజన గారు. ఇవన్నీ తప్పులు చేసిన ఈవిడ్ని పెట్టకుండా దివ్యని పెట్టడం ఏంటయ్యా డస్ట్బిన్లోని? నాకు ఇదెక్కడ సేఫ్ గేమ్ రా స్వామి అని అనిపించింది రీతుని చూస్తే. ఆవిడతో గొడవైంది కదా, ఈవిడ కదా పెట్టాలి, మిగిలిన వాళ్ళు అందరూ పెడుతున్నారు హౌస్ హార్మోనీ దెబ్బతిన్నదని. ఈవిడ ఎవరైతే ఈ మాటలు పడ్డారో ఈవిడ పెట్టరు. ఇది కామెడీ. ఇదంతా చూస్తున్నాం చూడండి, మనం కొట్టుకోవాలి అసలు. సో అలా ఉంది పరిస్థితి. తర్వాత దివ్య గారు పెడతారు. దివ్య ఎవరిని పెడతారు? రీతుని పెడతారు. ఇది ఓకే, ఆవిడ ఇంతకు ముందే రీతు వచ్చి దివ్య ఫోటో పడేశారు కాబట్టి డస్ట్బిన్లో, ఇప్పుడు దివ్య కూడా వచ్చి అదే రివెంజ్ లాగా వేస్తారు, అయిపోయింది. తర్వాత పవన్ వస్తాడు. పవన్ వచ్చి సంజన గారినే పెడతారు. ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళలో ఏదైనా తప్పు చేస్తే చెప్తే మారుతారు సార్, ఈవిడ మాత్రం తప్పు చేస్తూనే ఉంటారు అని చెప్పినట్టుగా చెప్పి, సో ఈవిడికైతే పడేశారు అన్నమాట డస్ట్బిన్లో పవన్. తర్వాత వచ్చాడు మన ప్రభంజనం, నెంబర్ 1 స్పాట్ కోసం ఎదురు చూస్తున్నాడు. సో ఏటి పాడే నాకే తెలియదు, ఏదేదో ట్రై చేస్తున్నాను. సుమన్ ఎంత పెద్ద సేఫ్ గేమర్ అంటే, ఎవర్రా అసలు సుమన్ ఇంట్లో ఉంచుతున్నది, ఎవర్రా నాయన సుమన్ గారికి అసలు ఓట్లు వేస్తున్నది ఏంట్రా, ఎవరు ఉంటున్నారు హౌస్లో, ఎవరు వెళ్ళిపోతున్నారు, ఈరోజు దివ్య వెళ్ళిపోవడం ఏంటి? జెన్యున్గా కామెంట్ చేసి చెప్పండి, ఎంతమందికి సుమన్ కన్నా దివ్య గారు 100 కాదు, 1000 కాదు, 10,000% దివ్య సూపర్ అని ఎంతమందికి జెన్యున్గా అనిపించేదో కింద కామెంట్ చేయండి. నిజంగా చెప్తున్నాను భయ్యా, ఈ రోజు దివ్య గారు వెళ్ళిపోవడం నిజంగా నాకు అస్సలు నచ్చలే. ఎందుకంటే ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదో ఒక కంటెంట్ అయితే దివ్య ఇస్తుంది కూడా. బట్ ఇక్కడ సుమన్ పరిస్థితికి వస్తే ఎవరిని నామినేట్ చేయాలి, ఎవరిని నామినేట్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరిని అడగడమే. ఆ వైల్డ్ కార్డ్స్ ఫైర్ స్టామ్స్ వచ్చినప్పుడు కూడా ఆయిషాని అయితే ఆ రోజు నామినేషన్స్లో ఎవరిని నామినేట్ చేస్తే బాగుంటుందని ఆయిషా దగ్గర కూడా సలహా తీసుకున్నారు. ఒకరిని నామినేట్ చేయడం రాదు, నామినేట్ చేసినప్పుడు ఒకరికి పాయింట్ చెప్పడం రాదు, ఒక టాస్క్లో ఒకటి వివరించడం రాదు, ఏమీ రాదు. ఉన్నారు హౌస్లో. దేనికి ఉన్నారా అంటే తెలియదు అంతే. ఏమనంటే మా ప్రపంచం, మా సుమనన్న తోపు, మా దమ్ముంటే ఆపు, ఇలాంటి డైలాగులు వేసి సింపతి, మామూలు సింపతి కాదు. ఎంత సేఫ్ గేమ్ అంటే ఇక్కడ సుమనన్న వచ్చి హౌస్ హార్మోనీ ఉండదు సార్, సపోర్ట్ అయితే ఉండదు సార్, సో నేను సంజన గారిని వేసేస్తున్నానని చెప్పేసి సపోర్ట్ ఉండదు. ఎప్పుడు చూసినా ఇదే మాట.
అసలు ఎవరైనా ఇతనికి ఎందుకు సపోర్ట్ చేయాలి భయ్యా, నాకు అర్థం కావట్లేదు. ప్రతిసారి ఇదే డైలాగు. నాగార్జున గారు కూడా ఇక్కడ ఇదే అంటారు, సుమన్ నామినేషన్లోని ఇదే డైలాగు, టాస్కుల్లోనూ ఇదే డైలాగు, ఇప్పుడు ఇక్కడ కూడా ఇదే డైలాగు, కొత్తగా ఏదైనా చెప్పయ్యా అని చెప్పి అంటారు. నిజమే కదా, ఎప్పుడు చూసినా సపోర్ట్ ఉండదు సార్, నాకు సపోర్ట్ ఇవ్వరు సార్ అని. సపోర్ట్ నీకు ఎందుకు ఇవ్వాలయ్యా, నీ గేమ్ నువ్వు ఆడడానికి వచ్చావు, వేరే వాళ్ళు నీకు ఎందుకు సపోర్ట్ ఇవ్వాలి అసలు? ఎక్కడ కర్మరా నాయన, అసలు ఇతన్ని ఎలా రా ఉంచుతున్నారు? దివ్యకు పడాల్సిన ఓట్లు దివ్య గారు ఉండాలి అసలు హౌస్లో రూల్ ప్రకారంగా, ఇతను ఉండడం ఏంటో నాకు అసలు కామెడీ. తర్వాత కళ్యాణ్ పిలుస్తారు, కళ్యాణ్ వచ్చి హౌస్ హార్మనీ అండ్ డిసిప్లినరీ యాక్షన్స్ కింద సంజన గారిని అయితే అనుకుంటున్నాను సార్ అని చెప్పి సంజన గారు ఫోటో డస్ట్బిన్లో పడేస్తారు. ఓకే. తర్వాత ఇమాన్యుల్ పిలుస్తారు. ఇమాన్యుల్ మన కొడుకు అంటే మన కొడుకు కాదు, సంజన గారి కొడుకు. చివరికి కొడుకు కూడా సేఫ్ గేమ్ ఆడిసి అందరితో పాటు గుంపులో గోవింద గొర్రెబిడ్డ అనుకొని సంజన గారి ఫోటో తీసి డస్ట్బిన్లో పడేసాడు. ఏంటి సంజన గారికి కాకపోతే మంచి సలహా ఇవ్వడానికి ట్రై చేశాడు ఇమాన్యుల్. ఏంట్రా అంటే ఏంటిది, మంచి చెప్పే వాళ్ళ మాట వింటే కొంచెం బాగుంటుంది సార్, ఆవిడ బయటకు వెళ్ళే ఛాన్సెస్ తగ్గుతుంది. సో మంచి చెప్పుకునే అంటే మంచి చెప్తే ఎవరైనా మంచి చెప్తే వినాలి అని కూడా ఇమాన్యుల్ చెప్తున్నాడు అనమాట. సో అది. తర్వాత తనుజ గారు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనమాట. తనుజ గారు ఏం చెప్పారు, సంజన గారితే చెప్పారు. ఎంత పెద్ద మ్యాటర్ రాశాను రా నాయన. మంచి మనిషి సార్, షుగర్ కోటింగ్ శుద్ధపోస మాటలు ఇవన్నీ, మంచి మనిషి సార్, ఎవరైనా హట్ చేస్తున్నారు అని తెలిస్తే తిరిగి హట్ చేసేయాలి అని ఏదో ఒకటి అనేస్తారు, టక్కుమని అనేస్తారు. ఎవరైనా హట్ చేస్తున్నారని తెలిస్తే చాలు ఏదో ఒక మాట అనేస్తారు ఈవిడ హట్ చేయడం కోసం అవతలని. కానీ ఆవిడ ఏమంటున్నారు అనేసి ఆవిడకే సరిగ్గా తెలియదు సార్. అండ్ లాస్ట్ టైం నామినేషన్స్లో నువ్వు నాకన్నా స్ట్రాంగ్, ఫ్యామిలీ వీక్లో అందరూ నీ ఫోటో పెట్టారు. ఇక్కడ ఏంటంటే తనుజ ఏం చెప్తుంది, ఇక్కడ లాస్ట్ టైం నామినేషన్స్ అది గొడవ అయింది కదా, ఆ నామినేషన్స్ టైంలో సంజన గారు నామినేట్ చేస్తూ తనుజని నామినేట్ చేశారు. నామినేట్ చేస్తూ చెప్పిన పాయింట్ ఏంటి, ఫ్యామిలీ వీక్లో చాలామంది నీ ఫోటో పెట్టారు, సో నువ్వు స్ట్రాంగ్ ప్లేయరు కాబట్టి నా గేమ్కు నువ్వు అడ్డొస్తావు, అందుకే నేను నామినేట్ చేస్తున్నాను ఏదైతే చెప్పారో ఆ మాట ఇప్పుడు తనుజ గారు చెప్తున్నారు అనమాట. పెట్టారు, నామినేట్ చేశారు. కానీ ఇమాన్యుల్కి మాత్రం పర్సనల్ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఉన్నాను, అతన్ని నామినేట్ చేయలేను అని చెప్తున్నారు. ఇది ఎక్కడ కరెక్ట్ సార్? ఆవిడ మాటలు ఆవిడకే అర్థం కాదు, ఏం మాట్లాడతారో ఆవిడకే తెలియదు. అందరూ గేమర్సే, అందరూ గేమ్ కాంపిటీషన్గా ఆడాలని అంటారు, మళ్ళీ ఆవిడే ఇమాన్యుల్తో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను, ఇమాన్యుల్ నేను నామినేట్ చేయను అని అంటారు. సో ఇవన్నిటి పరంగా సంజన గారు అయితే నాకు అనిపిస్తున్నారు అని చెప్పి సంజన ఫోటోని తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేసింది తనుజ. సో ఈ పాయింట్ కూడా వ్యాలిడే, అఫ్కోర్స్ కరెక్టే. ఎందుకంటే నామినేట్ చేయడానికి ఆవిడకి ఎంతమంది రీజన్స్ ఉన్నా సరే ఆవిడ ఎప్పుడు ఏం ప్లాన్ వేస్తారో ఏం మాట్లాడతారో ఆవిడకే సైడ్గా ఐడియా ఉండదు అనమాట, అలాంటి మాటలు మాట్లాడతారు. ఒక్క విషయం చెప్తున్నాను గైస్, అంతే, రాసుకుంది, ఇంకేట్లేదు. సంజన గారిని టార్గెట్ చేస్తున్నారు అనేసి అనిపించిందా అంటే కొంచెం అనిపించింది భయ్య. 6 ఓట్లు పడ్డాయి సంజన గారికి ఆ ఫ్యామిలీ ట్రీ దగ్గర నుంచి తీసేయాలన్న దాంట్లో 6 ఓట్లు పడ్డాయి. ఇంత టార్గెట్ అవసరమా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఏం లేదు, నిన్నే ఇష్యూ జరిగింది కాబట్టి తోస్తారు అందరూ, అదంతా పక్కన పెడితే జెన్యున్గా సంజన గేమ్ నాకు నచ్చిందా అంటే నచ్చలేదు భయ్య. ఆవిడ గేమ్ నాకు నచ్చలేదు, ఆవిడ మాట తీరు నచ్చదు. ఆవిడ ఎవరి మీద అయితే కళ్యాణ్ మీద కోపం వస్తే కళ్యాణ్కి ఏదో ఒక మాట అనేస్తారు, రీతు మీద కోపం వస్తే రీతుకి ఏదో ఒక మాట అనేది. ఇప్పుడు సపోజ్ కళ్యాణ్కి ఏమన్నారు, నువ్వు సెలబ్రిటీ చుట్టూ తిరిగావు, తనుజ చుట్టూ తనుజని పట్టుకొని తిరుగుతూ ఉన్నావు, అది తప్ప నీ దగ్గర గేమ్లు ఇంకేమీ లేదు, సెలబ్రిటీ లేకపోతే నువ్వు లేవు అని చెప్పి కళ్యాణ్ అన్నారు. అదొకటి. తర్వాత రీతుని ఏమన్నారు, ఆ రీతు మొన్న నామినేషన్స్లో జరిగింది, ఆ మాట నేను మళ్ళీ చెప్పలేను, సో రీతుని కూడా అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆవిడ ప్రతి ఒక్కరిని ఏదో ఒక మాట అంటూనే ఉన్నారు. సో ఇంత పర్సనల్గా అటాక్ చేసేది అవసరం ఎవరైనా ఉన్నారంటే సంజన గారు. ఆవిడ ఆ అటాకింగ్ నేచర్ ఏదైతే ఉందో అది నాకు నచ్చదు. సింపుల్గా ఒక మాట ఏదైతే ఇసిరేస్తారో, దివ్యాన్ని కూడా ఒక మాట అన్నారు, రోడ్ రోలర్ అది ఇది సంథింగ్ అని. సో ఆ మాటలు కూడా చాలా ఏముంటాయంటే పర్సనల్గా వెళ్ళిపోతారు అనమాట. ఆవిడ అంత పర్సనల్గా వెళ్ళిపోవడం. డిమాన్ పవన్ ఏమంటారు, ఆ లాస్ట్ టైం అప్పుడు ఇప్పుడు నీకు అమ్మాయిలు కనిపిస్తారు కానీ ఆంటీలు కనబడరు అని చెప్పేసి అన్నాను. ఇది కూడా వరస్ట్ మాటలు మాట్లాడతారు. సో ఆవిడ మాట తీరు నచ్చదు, ఆవిడ గేమ్ నాకు నచ్చదు. బట్ ఏంట్రా అంటే నిన్న ఎపిసోడ్ తర్వాత ఆవిడకి అనే ఎలివేషన్లు ఇస్తున్నారు అన్నమాట, మామూలు ఎలివేషన్లు కాదు. సో సంజన గారు టాప్ 3 అంటున్నారు, టాప్ 4 అంటున్నారు. సంజన గారు అంటే పిచ్చెక్కిపోతున్నారు జనాలు. సో మీరు చెప్పండి, సంజన గారికి ఓటు వేయాలని మీరు అనుకుంటున్నారా? సంజన గారు టాప్ 3 ఆర్ టాప్ 4లో ఉండాలని మీరు కోరుకుంటున్నారా? జెన్యున్గా కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారో మీకు చెప్పాను, ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారో కామెంట్ చేయండి. కళ్యాణ్ నామినేషన్స్లో లేడు కదా, మీ ఒపీనియన్ ఏంటి జెన్యున్గా కింద కామెంట్ చేసి చెప్పండి. సో ఇది గైస్ ఈరోజు వీడియో, సండే ఎపిసోడ్ రివ్యూ అని చెప్పుకోవచ్చు. సింపుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. నా పాయింట్లు కానీ నేను మాట్లాడే విధానం కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి భయ్య. ఇంతకన్నా మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ ఇంకోట్లేదు, దయచేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.